వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 26వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము ప్రభువా, మీరు ఇచ్చిన ఈ మంచి భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. నీ వాక్యమును ధ్యానించబోతుండగా మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, నా ప్రభువా, నన్ను మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. భక్తుడు దేవునితో మాట్లాడుతున్న మాట, యెహోవా, చదవండి పాస్టర్ గారు. నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తుడు తన నివాస మందిరాన్ని ప్రేమిస్తున్నాడు. వాస్తవంగా మందిరాన్ని మనం ఎందుకు ప్రేమించాలి? మందిరాన్ని మనం ఎందుకు ప్రేమించాలి? మందిరాన్ని ప్రేమించగలిగినంత మందిరంలో ఏమున్నది? మందిరం యొక్క ప్రాముఖ్యత ఏంటి? మందిరానికి అంత విలువెందుకు ఇవ్వాలి? మందిరాన్ని మనం ఎందుకు గౌరవించాలి? అసలు మందిరానికి ఎందుకు రావాలి? ఇందాక పెద్దలు అన్న చెప్పుకుంటూ ఈ 4 గోడలు అని చెప్పారు. ఏం చెప్పారండి? చెప్పాలి మీరు. ఏంటి అండి? అంతేనా కాదు? అంతకంటే ఎక్కువ ఏమైనా ఉందా? ఏమైనా ఉన్నదండి? ఏం లేదు కదా. కానీ భక్తుడు అంటున్నాడు, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును. ఈ మందిరంలో దేవుని తేజోమహిమ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు ఈ మహిమ ఎక్కడున్నది? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం అనుకుంటా, చూడండి. శ్రీమంతుడును అద్వితీయుడకు సర్వాధిపతి ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడే. సమీపించరాని తేజస్సు. ఎక్కడున్నాడు దేవుడు? ఆ తేజస్సు ఇప్పుడు ఎక్కడుంది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే మందిరాన్ని ప్రేమించాలి, అందుకే మందిరాన్ని గౌరవించాలి, అందుకే మందిరానికి రావాలి, అందుకే మందిరాన్ని పట్టించుకోవాలి, అందుకే మందిరాన్ని. ఇంకొకడు అంటాడు, మీరు చూడండి, లేవియాకాండం 26వ అధ్యాయం 2వ వచనం చదవండి. లేవియాకాండం 26వ అధ్యాయం 2వ వచనం చదవండి. లేవియాకాండము 26:2 నేను నియమించిన విశ్రాంతి దినమును మీరు ఆచరించవలను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం మనుషులను సన్మానిస్తాం కదా, ఏమండి? మనుషులను సన్మానిస్తాం, అనుమానిస్తాం. ఏం చేస్తాం? మనుషులను సన్మానిస్తాము, అనుమానిస్తాం. మనకి ఇష్టం లేని మాట మాట్లాడిన వ్యక్తిని అనుమానిస్తాం, మనకి ఇష్టంగా లేని వ్యక్తిని అనుమానిస్తాము, మనకి ఇష్టమైన వ్యక్తిని సన్మానిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాన్న కూసో కూసో అని ఎత్తుకొని తిరుగుతాం. ఇష్టం ఉన్నప్పుడు, ఇష్టం లేనప్పుడు ఎత్తేస్తాం, అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేనే కదండి? బంధువులను కూడా అంతేనా కాదా? చెప్పరేందిరా? అంతేనే కదా. మనకి ఇష్టమైన వ్యక్తిని ఏం చేస్తాం? సన్మానిస్తాం. భార్య కూడా చూడండి, భర్త ఇష్టమైనప్పుడు లేని అని వండి పెడుతుంది, ఇష్టం లేనప్పుడు ఇంత ఉప్పు ఎక్కువ లేకపోతే కారం ఎక్కువ పెడుతుంది. ఏమవుతుంది? కొట్టదు, తిట్టదు. ఏంది? కొట్టదు, తిట్టదు. కొడితే కొట్టలేదు, ఒకవేళ తిడితే మళ్ళీ మనం కొడతాం కాబట్టి కొట్టదు, తిట్టకుండా ఏం చేస్తుంది? కొంచెం అంతా ఉప్పు అన్న కారం అన్న మనుషులు మావిడ అట్నే చేస్తుందా? చేయొచ్చు కూడా, చెప్పలేము. దేవునికి ఇస్తుంది.
చేసి కూడా సారీ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? ఏమయ్యా ఇలా చేయి జారిపోయిందని కూడా చెప్పొచ్చు. పెద్ద సమస్య ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోపం వచ్చినప్పుడు మళ్ళీ మారు మనసు కూడా వస్తుంది. ఏమవుతుంది చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. మీరు అందరు ఇట్లా ఇరుకపట్టుకొని కూర్చున్నారని చెప్పినట్ల. ఏంటిది? మీరంతా ఎట్లా కూర్చున్నారంటే ఏదో ఎత్తుకోపోతారు నన్ను ఇక వచ్చి అని అన్నట్లు కూర్చోవద్దు. దేవుని మందిరంలో సంతోషంగా కూర్చోవాలి. ఎట్లా కూర్చోవాలా? సంతోషించాలి. ఈరోజు సంతోషకరమైన రోజు, ఇది ఆనందకరమైన రోజు. దేవుడు 3 సంవత్సరాలు ఈ మందిరంలో అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించి ప్రజలందరినీ కూడా సంతోషంలోకి నడిపించిన రోజు కనుకనే ఈ వార్షికోత్సవాన్ని చేసుకునేది. ఏదో డబ్బులు ఎక్కువే కాదు, పేరు కోసం కాదు, కానీ దేవుడు చేసిన మేళ్ళు, దేవుడు చేసిన కార్యాలు, దేవుడు కాపాడిన విధానాన్ని పురస్కరించుకొని ఇలాగ మనం కృతజ్ఞతగా కార్యక్రమాలు చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మన ఇంట్లో బర్త్డేలు చేస్తాం, అంతేనా కాదండి? చేతరా చేయరా? పిల్లల బర్త్డేలు చేతరా చేయరా? ఒక ఆయన 2 లక్షలు ఖర్చు పెట్టిండు బర్త్డేకి. ఎందుకురా బాబు 2 లక్షలు ఖర్చు? సార్ లేక పుట్టిండు సార్, ఒక్కడే కొడుకు అన్నాడు. ఏందట చెప్పాలి మీరు? ఏది? లేక పుట్టిన ఒక కొడుకు 2 లక్షలు ఖర్చు పెట్టినవే, నిన్ను బాగు చేసి నీ పాపములు క్షమించి నీకు పరలోక రాజ్యాన్ని ఇచ్చిన దేవుని మందిరం కొరకు ఏం ఖర్చు పెట్టినావు? చప్పుడు చేతలేరు ఎవరు? జీరో. ఈ జీరోలు హీరోలు కావాలి ఇవాళ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ జీరోలు అంతా ఏం కావాలి? హల్లెలూయా. అసలు నేను ఎంత మిస్ అయిపోయినా అనుకోవాలి. నువ్వు దేవుని మందిర విషయంలో నేను ఎంత పోగొట్టుకున్నాను, దేవుని మందిర విషయంలో నేను ఎంత చేజార్చుకున్నానని నువ్వు ఆలోచించుకోవాలి. పరలోకమందున్న దేవుడు, అమరత్వంలో ఉన్న దేవుడు, తేజో మహిమలో ఉన్న దేవుడు ఈ యొక్క నివాస మందిరంలోకి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తేజస్సు ఈ మందిరంలోకి వచ్చేసింది కనుక ఈ మందిరంలో అద్భుతాలు జరుగుతున్నాయి, ఈ మందిరంలో ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, ఈ మందిరంలో పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేస్తున్నాడు. ఈ మందిరం నుండి అనేక మందికి దీవెన ఆశీర్వాదాలు పంచిపెట్టబడుతున్నాయి. కారణం ఏంటి అంటే పరలోకమందున్న దేవుని యొక్క మహిమ దేవుని మందిరంలోకి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. పరలోకములో ఉన్న తేజస్సు ఈ భూమి మీదకి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇందాక ఇంట్లో వాక్యం చదివాం, దేవుడు భూమి కింద నీళ్ళను ఉంచాడు, నీళ్ళ మీద భూమిని పరిచాడని మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు అంతకుముందు అనిపించేది ఏమనిపించేది అంటే, అరే భూమి అంత మంచిగా ఉంది, భూమి కింద అంతేనా కాదండి? తవ్వుతాంటే నీళ్ళు వస్తున్నాయి. ఏమొస్తున్నాయండి? తవ్వుతాంటే నీళ్ళు వస్తున్నాయి. కొన్ని దిక్కుల 7 గంటలు తోడినా నీళ్ళు పడవు, మళ్ళీ వాటి తర్వాత నీళ్లు పడుతున్నాయి. అంటే ఈ భూమి అంతటిని ఎవరు మోస్తున్నారు? నీళ్లు మోస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. దేవుని మందిరాన్ని మనం సన్మానించాలి. ఎట్లా సన్మానిస్తాం మనం? ఒక ఆయన పాట పాడుతున్నాడు, గొల్లనైతే గొర్రెలనర్పింతు, జ్ఞానినైతే కానుకలర్పింతు. ఏంటిది? ఒకవేళ గొల్లనైతే నా దగ్గర గొర్రెలు ఉంటాయి కనుక నేను గొర్రెలు నడిపిద్దును. ఒకవేళ జ్ఞానినైతే నా దగ్గర కానుకలు ఉంటాయి, నేను కానుకలు డబ్బులు ఉంటాయి అర్పిద్దును. ఏమి లేని దీనుడను నేను అంటాను. ఏమంటాడు? ఏమి లేదు దీనులే కానీ పట్టు చీరలు ఉన్నాయి మనకి. ఏం లేవు. చప్పుడు చేరేందిరా? ఏమి లేని దీనులే కానీ మనకేమున్నాయి? ఏమి లేని దీనులే కానీ బండ్లు ఉన్నాయి. ఏమున్నాయి? ప్రైజ్ ది లార్డ్. కార్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, బంగారం ఉంది, వస్తువులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, ధనం ఉంది, దర్పం ఉంది, పేరుంది, ప్రఖ్యాతలు ఉన్నాయి. కానీ ఏం మాట్లాడుతున్నావు? ఏమి లేని మా దగ్గర ఏముందయ్యా? దేవుని మందిరాన్ని గురించి మనం ధ్యానం చేస్తే దావీదు అంటున్నాడు, అసలు ఎందుకు దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడని మనం ఆలోచన చేస్తే చూడండి, దేవుని వాక్యంలో 27వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 24. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని. ఏ వరం అడిగి ఉంటాడు? యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. చప్పట్లు కూడా దేవుని పడదామండి.
దావీదు దేవునికి దూరమైనప్పుడు, దావీదు దేవుని ఆరాధించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, యుద్ధ సమయాల్లో, యుద్ధ కాలాల్లో శత్రువులకు భయపడి దాచుకున్న ఆ క్షణాలలో, ఆ సమయాలలో దేవుని మందిరానికి వెళ్ళలేని పరిస్థితిలో, దేవుని మందిరంలో ఆరాధించలేని పరిస్థితులలో ఈ కీర్తన రాసి ఉంటాడు. దేవుని మందిరానికి వెళితే సంతోషం, దేవునికి మందిరానికి వెళితే ఆనందం, దేవుని మందిరానికి వెళితే ఆదరణ, దేవుని మందిరానికి వెళితే మనకు విడుదల, దేవుని మందిరానికి వెళితే మనకు స్వస్థత. దేవుని మందిరంలో దేవుడు మన కొరకు సమస్తమును సమకూర్చి ఉంచాడు. అందుకనే దావీదు అంటున్నాడు, యుద్ధ కాలాల్లో శత్రువుల నుండి పారిపోయి ఏమండి ఇతర స్థలాలలో ఉన్నప్పుడు దావీదు ఈ మాటలు అని ఉంటాడు. ఏమని? ఒక వరం అడిగాడట. ఏమని? అయ్యా, దాన్ని వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రసన్నత ఎక్కడ దొరుకుతుందండి? ఆయన ఆలయంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఇంత పెద్ద పెద్ద గుడులు కడుతున్నారు, ఎందుకు ఇంత పెద్ద పెద్ద ఆలయాలు కడుతున్నారంటే ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడి దేవుని మందిరంలో ఆరాధించుట కొరకు, దేవుని యందు సంతోషాన్ని పొందుకున్న కొరకు. దావీదు మహారాజే, దావీదు గొప్పవాడే, కానీ దేవుని మందిరాన్ని వెతుకుతున్నాడు. దేవుని మందిరాన్ని ఆయన ఎదురు చూస్తున్నాడు. మందిరంలో నేను ఆరాధించాలని, మందిరంలో నేను దేవుని స్తుతించాలని ఆయన ఆ విధంగా కోరుకుంటున్నాడు. అలాంటి సమయాల్లో ఆయన తహతహలాడేటోడట. అయ్యో, నేను ఎట్లా దేవుని దగ్గరికి పోవాలి, ఎందుకంటే నేను ఎక్కడికి పోయినా నా శత్రువులు నన్ను పట్టుకుంటట్టుంది, వాళ్ళ కంటపడితే నేను ఆగమైపోతాను కనుక నేను ఎట్లా ఆరాధించాలి దేవుణ్ణి తహతహలాడుతూ ప్రార్థన చేసుకునేవాడు. ఏమని? ఏమని? నీ నివాస మందిరములో నీ ప్రసన్నతను చూడాలని. ఏమని? నీ ప్రసన్నతను చదవండి. ఏం చేయటానికి? ఆయన ప్రసన్నతను ఉన్నది ఇక్కడ. ఆయన ఆలయంలో మనం ధ్యానించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చూడండి, దేవుని మందిరంలో చెప్పినన్ని మాటలు బయట ఎవడు చెప్పలేడు. ఒకవేళ జ్ఞానం నేర్చుకోవాలని నువ్వు బయటికి పోతే కోచింగ్ సెంటర్లకు లక్షల లక్షల రూపాయల ఫీజులు కట్టాలా. ఏం చేయాలా? నేను చెప్పేది తప్ప రైటా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు నీ బ్రతుకు గురించి నువ్వు ధ్యానం చేయాలి అంటే ఒకటే నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరములో నువ్వు ధ్యానించుకోవడానికి, నా బతుకు ఇట్లెందుకు అయింది, నా పరిస్థితి ఇట్లెందుకు అయింది, నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయని ఒక్కసారి నిన్ను గురించి నీవు ధ్యానించుకోవాలంటే అది కేవలం ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేసే దేవుని మందిరము. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని మందిరాన్ని మనం గౌరవించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దావీదు అంటున్నాడు, అయ్యా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. నేను ఎందుకు ప్రేమిస్తున్నానంటే నిన్ను ఆరాధించుకునే స్థలం ఇది. నాకు నీ ప్రసన్నత దొరికే స్థలము, నీ ప్రశాంతత దొరికే స్థలము, నీ నెమ్మది దొరికే స్థలము, నీ ప్రభావం ఉండే స్థలము, నీ చేత దీవించబడే స్థలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకోసమే అంటున్నాడు, నీ ప్రసన్నతను చూడవల్లని, నీ మందిరంలో ధ్యానించవల్లని. చదువునానా? ఏ కాలం? మనకు వారం వారం గుడికి రావడానికే కష్టమవుతుంది, అంతేనా కాదా? దానికి మళ్ళీ పాస్టర్ బతిలాడాలి. అమ్మ, ఆదివారం ప్రభు బల్లా కన్నా రారాదమ్మా, ప్రభు బల్లా కన్నా రారాదయ్యా. ఆమెకు చెప్పాలి, మీ ఆయనకి ప్రభు బల్ల కన్నా రారాదనమ్మా అని మన పాస్టర్ గారు బతిలాడాలి మనల్ని. అవునా కాదా? చెప్పండి మీరు. మా ఊళ్ళో ఉన్నది, మీ ఊళ్ళో కాదులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరంతా మంచోళ్ళే. హల్లెలూయా. దావీదు వారం కూడా దేవుని మందిరానికి వెళ్ళాలని ఏమండి తాతాలాడిపోతుంది ఆయన మనసు. మనకైతే ఎప్పుడు ప్రార్థన బంద్ చేస్తారో అవతల పడాలంటుంది, అంతేనా కాదా? ఒకవేళ పాస్టర్ గారికి ప్రేరేపణ వచ్చి ఒక 10 నిమిషాలు సేపు వాక్యం ఎక్కువ చెప్పిండు అనుకోండి, దేవుని ఆత్మ ప్రేరేపణతో కొన్నిసార్లు 10 నిమిషాలు ఎక్కువ చెప్పిండు అనుకోండి, వెనక నుంచి గులుగుడు సనుగుడు, మా పాస్టర్ ఇట్నే చెప్తారా, ఇక వదిలిపెట్టాడు మైక్ దొరికితే. అరే, చెప్పేది నీ కొరకు. ఈ బలవంతా కూడగట్టుకొని అక్కడొక ముక్క నేర్చుకొని ఇక్కడొక ముక్క నేర్చుకొని ఏదో నా బిడ్డలు బాగుపడాలని చెప్పేది ఎవరి కోసం చెప్పండి? చెప్పలేదురా? ఎవరి కోసం చెప్పండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. చదువు నాన్న అయ్యా. ఉమ్, ఉమ్. నివసింపగోరుచున్నాను. ఏం చేయగోరుచున్నాను? నివసింపగోరుచున్నాను. ఎందుకు అంటే క్షేమకరమైన స్థలం అది. దేవునికి స్తోత్రం. ఏ స్థలము? దేవుని తేజస్సు నిలిచే స్థలం ఇది. ఏంటిది? దేవుని తేజస్సు నిలిచే స్థలం ఇది, ప్రేమను చాటించు ఆశ్రయపురం ఇది. ఇక్కడ ప్రేమను గురించి తెలియజేస్తారు కనుకనే ఈ మందిరాన్ని ప్రేమిస్తున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. వెంటాడే భయములైనా వీడని అపజయములైనా తొలగిపోవును, ఆలయాన చేరను, కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. ఏమండి, దేవుని మందిరంలోకి మనం వచ్చినప్పుడు మన బాధలన్నీ కూడా మర్చిపోతాం. ఎందుకో తెలుసా? ఇక్కడి నుంచి దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తుంది. దేవుని వాక్యం నిన్ను ఆదరిస్తుంది. నీ బలహీనతలో దేవుడు తన వాక్కు చేత నిన్ను బలపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నీకు క్షేమాన్ని ఇస్తాడు. అందుకోసమే దేవుని మందిరంలోకి వస్తున్నప్పుడట 100వ కీర్తన 3వ వచనం చదవండి. ఏమనుంది? 100వ కీర్తన 3వ వచనం చదవండి. 100వ కీర్తన 3వ వచనం. తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. చెప్పండి కూడా దేవుని వెంబడదామని. ఎందుకు అంటే దేవుని మందిరానికి వస్తే మనకు క్షేమం ఉన్నదండి. దేవుని మందిరంలో మనకు దీవెన ఉంది, మనకు ఆశీర్వాదం ఉంది. 118వ కీర్తన 25వ వచనం చదవండి. 118వ కీర్తన చదవండి. చప్పట్లు కూడా దేవుని మహిమ పడదాం. హల్లెలూయా. దేవుని మందిరంలో నుంచి ఏమొస్తుంది నీకు? దీవెన. మేము ఒకప్పుడు దేవుని మందిరానికి వెళ్ళలేదు, మాకు దేవుడు తెలియదు, దేవుని మందిరం తెలియదు, సంఘం తెలియదు, యేసుక్రీస్తును ఆరాధించాలని కూడా తెలియదు. అప్పటి జీవితానికి ఇప్పటి జీవితానికి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మేము మా అమ్మ మా చిన్నతనంలో చనిపోయింది. నాకు 19 సంవత్సరాల వయసులో మా అమ్మ చనిపోయింది. నా 25 సంవత్సరాల వయసులో మా నాన్న చనిపోయింది. మేము చాలా కష్టంలో ఉంటిమి. బంధువుల ఇళ్ళకి పోతే మామూలుగా మీ ఇంటికి చుట్టాలు వస్తే ఏమడుగుతారు? ఎప్పుడు వచ్చిరని అడుగుతారు. ఏందండి? కానీ నన్ను ఎందుకు వచ్చిరని అడిగేది. ఏంది? ఏండి? ఎప్పుడు పోతాం అలా? ఇంకా ఎందుకు వచ్చినాక ఇంకా పోడెక్కడిది? ఎందుకు వచ్చినావు అన్నాడు. ఏం చేయాలని అర్థం కాక సపోర్ట్ చేయకున్నా దేవుని మహాకృపను బట్టి ఆయన సేవ చేసే భాగ్యం దొరికింది. ఆయన సేవలో నేను ముందుకు పోతుంటే ఎందుకు వచ్చినవురా అన్నోడే ఒకనాడు అంటాడు, అరే నీ ఎడమ కాలం మా ఇంట్లో పెట్టరాదురా అంటాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఏ కాలు? మీరు ఇల్లు కట్టుకుంటే ఏ కాలు కూడా ముందు పెట్టమంటారు? శుభకార్యానికి ఏ కాలు ముందు పెట్టమంటారు? నాకు ఏ కాలం పెట్టమంటాడు? దేవుడు నా ఎడమ కాలం కూడా ఆశీర్వదించండి. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడన్నా మీ పాస్టర్ గారు ఎడమ చేయి నెత్తిన పెడితే మీరేం బాధపడకండి. హల్లెలూయా. మీ పాస్టర్ గారు ఎప్పుడైనా మీ పాస్టర్ ఎప్పుడైనా ఇప్పుడు ఇద్దరు వచ్చిరనుకోండి, చెరువు నెత్తిన చేయబెట్టాలి కదా. నా నెత్తిన ఏం చేయబెట్టినా మీరు అనుకోకండి, పాస్టర్ గారు ఎడమ చేయని కూడా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్తానంటే దేవుడు తన మందిరంలో దీవించాడు. దేవునికి స్తోత్రం. నేను నా చేత కనీసం ఒక 10-12 మందిరాలు కట్టాను. ఒక 50 మందిరాలకు నేను ప్లాన్ ఇచ్చాను. ఇప్పటికీ నా చేత కట్టిన మందిరాలు ఉన్నాయి. ఇప్పటికీ రామచరణ కూడా కొన్ని మందిరాలు నేను కట్టినవి తెలుసు. దేవుడు ఆ మందిరాలు కట్టడం ద్వారా నన్ను ఆశీర్వదించిండు. దేవునికి స్తోత్రం కలుగును. నన్ను దీవించిండు దేవుడు. ఆ మందిరాలలోనే దేవుని సేవకునిగా వాక్యం చెప్పే అవకాశం ఇచ్చిండు నాకు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ మందిరానికైతే రాళ్ళు మోసిన్నో, ఏ మందిరానికైతే మట్టి మోసిన్నో, ఏ మందిరానికైతే పని చేసిన్నో
ఆ మందిరానికే పాస్టర్ నాయన నేను. దేవుని స్తోత్రం కలుగునుగా. నేను చెప్తున్నా, దేవుని మందిరంలో నుంచి మనకు దీవెనలు వస్తాయండి. దేవుని మందిరంలో నుంచి మనకు ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని మందిరంలో నుంచి మనకు ధన్యతలు వస్తాయి. దేవుని ఏ మందిరంలో నాకు అన్నం పెట్టడానికి బాధపడ్డారో వాళ్ళే కింద కూర్చొని నాకు కుర్చీలు అన్నం పెడుతున్నారు ఇప్పుడు. అంటే నేను ఎచ్చులు చెప్తలేను, మీకు ఉన్నది చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మందిరం అంటే ఆషామాషి కాదండి. మందిరం అంటే ఏమనుకుంటే, ఒకసారి మీకు కథ చెప్పాలి, మర్చిపోయినా. ఒకరికి తేలు కుట్టింది. సారీ, తేలు కుట్టక ముందు ముచ్చట చెప్తా, తేలు కుట్టిన ముచ్చట తర్వాత చెప్తా. అయితే ఒకసారి ఒక ఆయన అన్నారట, అరే గుడికి పోదాం రారాదే అంటే, చర్చికి పోదాం అంటే, గీ సింపుల్ చర్చికి వస్తా అనరా నేను అన్నాడు. ఏమన్నాడు? ఏం చర్చి? అప్పుడు నాది వన్ సైడ్ రేకులు, చిన్న చర్చే, ఇంకా సింపుల్ చర్చికి వస్తా అనరా నేను అన్నాడు. దేవుని దయ వల్ల మనకి తేలు కుట్టింది. ఏం కుట్టింది? దేవుని దయ ఎందుకంటానంటే చెప్తాను నేను. దేవుని దయ వల్ల మనకి ఏం కలిగింది? తేలు కుట్టింది. తేలు కుడితే వాడిని పట్టుకొచ్చారు. ఎక్కడికి? చర్చి కాడికి పట్టుకొచ్చారు. ఎక్కడ పట్టుకొచ్చారు? వాడు చర్చి కాడ పట్టుకొచ్చారు. నేను బస్ స్టాండ్ కాడ ఉన్నా. ఎక్కడున్నా? బస్ స్టాండ్ కాడ ఉంటే, అరే ఇక్కడ లేవు, అప్పుడు ఫోన్లు సరిగా లేవు, ఇక్కడ లేడు అయ్యగారు బస్ స్టాండ్ పోయిన, బస్ స్టాండ్కి ఎత్తుకొచ్చారు వాడిని. ఎక్కడికి? చెప్పరేంటండి? బస్ స్టాండ్ కాడికి ఎత్తుకొచ్చి, నేను బస్ స్టాండ్ కాడికి ఇంటికి వచ్చిన, మళ్ళీ ఏంటిది, మళ్ళీ ఇంటికి మళ్ళా చర్చికి తీసుకొచ్చిండు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసిన, దేవుడు బాగు చేసిండు. చర్చి సింపులే కానీ దేవుడు సింపుల్ కాదు. చెప్పలు కూడా దేవుని. నీ కళ్ళకు చర్చి సింపులే కావచ్చు. ఇప్పుడు అందరికి ఏం కావాలంటే పెద్ద పెద్దగా కనపడాలి. పెద్ద పెద్దగా కనపడితేనే ఆ షెడ్ కింద బాగుపడే రోజులు మర్చిపోతారు. ఏంది, ఆన్నే గుడ్డేసుకొని పండుకున్న రోజులు మర్చిపోరండి. ఇప్పుడు కింద కూర్చోడానికి చేత కాదు అంటే, చేత కాదంటే చేతకాక కాదు, డిగ్నిటీ పెరిగిపోయింది. ఏం పెరిగిపోయింది చెప్పలేదు నాన్న. అమ్మో నేను కూర్చుంటున్నా. ఒక ఊళ్ళో పంచాయతీ అయింది, కుర్చీల కానే పంచాయతీ. ఏంది? ఎక్కడ పంచాయతీ అయింది? కుర్చీల కానే పంచాయతీ అయింది. నేనే ఆ తీర్పు చేసి వచ్చిన. దేవునికి స్తోత్రం కలుగును కాక. నేను పోయి ఒక్కటే చెప్పిన, ఆ చర్చిలో శాతగాని వాళ్ళంతా కుర్చీలో కూర్చోరు. ఎవరు చెప్పాలి? శాతగాని వాళ్ళంతా అంటే, ఇప్పుడు కుర్చీలో కూర్చున్న వాళ్ళంతా ఎవరు? సపోర్ట్ చేయాలి. ఇప్పుడు శాతనైనోడు కూర్చుంటా కుర్చీలో, మరి దేవునికి స్తోత్రం కలుగును కాక. శాతనైన కూర్చుంటాడండి. నువ్వు శాతనై కూడా కూర్చున్నావంటే నువ్వు ఏ లెక్కలకు వస్తావు? దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మందిరంలో మనకి ఏముంది నాన్న? దీవెన ఉంది. ఏముంది చెప్పండి? ఏముందండి? అందుకోసమే క్షేమకరమైన స్థలమని, శాంతికరమైన స్థలమని, ఆరాధన కొరకు అనువైన స్థలము. మనము ఆనందంగా దేవుని ఆరాధించవచ్చు. ఒకడు సప్పట్లు కొట్టి ఆరాధిస్తారు, ఇక్కడ ఒకడు కేకలేసి ఆరాధిస్తారు, ఒకరు పాటలు పాడి ఆరాధిస్తారు. అంతేనా కదండి? ఒకరు నవ్వుకుంటూ దేవుని ఆరాధిస్తారు, ఒకరు చెప్పండి ఏడుచుకుంటూ కూడా దేవుని ఆరాధిస్తారు. మన ఇష్టం వచ్చినట్టు ఆరాధించవచ్చు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇక్కడ మనం సిగ్గుపడాల్సిన, వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని ఏమి. ఒకవేళ నీ ఇంట్లోనన్నా ప్రార్థన పెట్టుకుంటే, నువ్వు ఇంట్లో ప్రార్థన పెడితేనన్నా ఎవరన్నా వింటారో అని నువ్వు బాధపడవచ్చు, సిగ్గుపడవచ్చు. కానీ ఇక్కడ నీ ప్రార్థన వినేది ఒకే ఒక్కరు. ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాత్రమే వసయించు అమరత్వము గలవాడై, ఆయన ఉండే స్థలము ఇక్కడికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? నీకు నాకు అనువుగా వచ్చింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమందున్న దేవుడు ఈ యొక్క భూలోకానికి నరావతారిగా ఎందుకు వచ్చాడంటే, మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి, మనల్ని ధైర్యపరచడానికి, మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుపోవడానికి ఆయన మన అవతారంలో వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన అవతారంలో వచ్చిండు. దేవుని స్వరూపము కలిగిన వాడా, మనుషుని పోలికగా పుట్టినావు. దేవుని స్వరూపము కలిగిన, మనుషుని పోలికగా పుట్టినావు. దాసుని స్వరూపము ధరించుకున్నావు. దాసుని స్వరూపము ధరించుకున్నావు. నిన్ను నీవే రిక్తునిగా చేసుకున్నావు. దేవుని స్వరూపము కలిగిన వాడా, మను
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆది యందు నీవు వాక్కై ఉన్నావు, ఆ వాక్యము చే శరీరము దాల్చావు. ఆది యందు నీవు వాక్కై ఉన్నావు, ఆ వాక్యము చే శరీరము దాల్చావు. కృపా సత్య సంపూర్ణునిగా మా మధ్య ఉన్నావు, కృపా సత్య సంపూర్ణునిగా మా మధ్య ఉన్నావు. దయమయా యేసు రాజా, దేవుని స్వరూపము కలిగిన వాడా, మనుషుని పోలికగా పుట్టినావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవాతి దేవుడు, పరలోకమందున్న దేవుడు ఈ భూలోకానికి నరావతారిగా ఎలాగొచ్చాడు, ఎందుకు వచ్చాడంటే ఆయన అమరత్వాన్ని విడిచిపెట్టాడు, ఆయన తేజో మహిమను విడిచిపెట్టి ఆ మహిమను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. అందుకనే దేవుని మందిరానికి పోతే ప్రజలు బాగుపడుతున్నారు, దేవుని మందిరానికి వస్తే రోగులు స్వస్థపరచబడుతున్నారు, దేవుని మందిరానికి వస్తే పాపులు రక్షించబడుతున్నారు, దేవుని మందిరానికి వస్తే అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేయబడుతున్నాయి. కేవలం ఎక్కడ అంటే దేవుని మందిరంలోనే. మీకు విషయం చెప్తా చూడండి. ఏ వ్యక్తి కన్నా బాగలేకపోతే ముందు హాస్పిటల్ తిప్పుతారా తిప్పరా? చెప్పాలి, తిప్పుతారా తిప్పరా? ఇది చూసినాక ఇక్కడ కాదు డాక్టర్, అక్కడ మంచి ఉంటే అక్కడ తీసుకుపోతారు. ఇక్కడ కాదు ఖమ్మం పోతే ఖమ్మం పోతారు, హైదరాబాద్ పోతారు, అవసరమైతే అమెరికా కూడా పోతారు. అక్కడ కూడా కుదరకపోతే ఏడెత్తారు తీసుకొచ్చి ఇక ఆఖరి ప్రయత్నం అంట. ఏం ప్రయత్నం? ఇక ఏమన్నా కానీ ఏసఐ చర్చలు ఎత్తాం. ఏం చేస్తాం? ఏసఐ చర్చ కూడా కాదు, మీ చర్చలు ఎత్తామంటారు. ఏ చర్చలా చెప్పాలి? మీ చర్చలు ఎత్తామంటారు. అంటే మనకి ఆఖరికి ఏం దిక్కు చెప్పండి? దేవుని మందిరమే దిక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిక్కు లేని వాళ్ళకి ఎవరు దిక్కు? నేను ఒక మాట చెప్తాను. నా కాంపెల్లిలో మా ఇంటి వెనక, మా చర్చ్ వెనకాల ఒక ఇల్లు ఉంటుంది. 10 సంవత్సరాలు తిట్టిన్నాను. ఎన్ని సంవత్సరాలు? నేను దొంగతనం చేసినందుకు కాదు, నేను పంచాయతీ పెట్టుకున్నందుకు కాదు, మైక్ వేసినందుకు. ఏంది చెప్పాలి మీరు? మైక్ వేసినందుకే, వేరే ఏం లేదు. నేను మైక్ ఏంగా తిడుతూనే ఉండేది ఆయన. ఎన్నేళ్ళు? 10 years. 10 ఏళ్ళు. 10 ఏళ్ళకు దేవుని మహాకృపను బట్టి ఒక కార్యం జరిగింది. ఏం జరిగిందంటే వాళ్ళ మనవరాల్ని చెన్నైలో బాగలేకపోతే 4 లక్షలు పెట్టారు చెన్నైలో. ఇక డాక్టర్లు చేతులు ఎత్తేశారు, ఇంటికి తీసుకుపోమన్నారు. ఇంటికి తీసుకొచ్చారు కాంపెల్లి, చెన్నై నుంచి కాంపెల్లి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే దేవుని మందిరానికి చేతుల మీద పట్టుకొచ్చారు. ఎట్లా పట్టుకొచ్చారు? చేతుల మీద పట్టుకొచ్చిండ్రు. నీళ్లు పోసినా పోట్లేవండి, కొబ్బరి నీళ్ళు పోసినా పోట్లేవు, లోపలికి తీసుకొచ్చిండ్రు. ఆ మందిరంలో పండబెట్టారు. వాళ్ళ ఇంటికి వచ్చే డాక్టర్ అన్నాడు, బతుకుతుందని చర్చికి తీసుకుపోయారా, ఆమె కనుక బతికితే నేనే 20,000 ఇస్తే చర్చికి అన్నాడు. ఏమన్నాడు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 3వ నాడు అన్నం తిన్నది. చప్పట్లు కొట్టండి. డిగ్రీ చదివింది, పెళ్లి చేసుకుంది, కొడుకుని కన్నది. చప్పట్లు కొట్టండి. మళ్ళా ఏం జరిగింది మందిరంలో? నీకు ఎక్కడ జరగండి, ఎక్కడ జరుగుతుంది? అందుకే దేవుని మందిరాన్ని మనం గౌరవించాలి, అందుకే దేవుని మందిరాన్ని ప్రేమించాలి. మీకు విషయం తెలుసా? వారు దేవుని నమ్ముకోకపోయినా ఇటు నుంచి పోయేటాడు అనుకో, సపోజ్ ఈ గుడిని చూడంగా ఏం చేస్తాడు? ఇట్లా చెప్పులన్నీ వేసుకుంటాడు. ఏం వేసుకుంటాడు? ఒకటి చెంపలన్నీ వేసుకుంటాడు, 2 దండమాన పెడతాడు. ఎందుకు చెప్పాలి? ఎందుకు? గుడి చూడంగానే వానిలో ఒక భక్తి పుట్టుకొస్తుంది. ఇంకొకటి చెప్తాను నీకు, గుడి చూడంగానే ధైర్యం పుట్టుకొస్తుంది. ప్రైజ్ ద లార్డ్. మహబూబాద్లో రిజిస్టర్ ఆఫీసర్ దగ్గర మా మందిరం ఉంది. ఆ మందిరం కట్టినప్పుడు అక్కడికి సరిగ్గా దారి లేదు. అక్కడ ఉన్న కొంతమంది నాకు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈ గుడి కట్టినాక మాకు ధైర్యం వచ్చింది ఆయన. ఏమన్నా అదే పెద్ద గుడి ఏం కాదు, ఈ పుల్పిట్ అంత ఉంటుంది అంతే. మొత్తం కొడితే ఎంత ఉంటుంది? ఈ పుల్పిట్ అంతే ఉంటుంది. కానీ వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, సార్ మీరు ఈడ చర్చి కట్టినరు, మాకు ధైర్యం వచ్చింది. మేము రోజు పోయేటప్పుడు ఇంతకుముందు అవతల బజార్ నుంచి పోయేదట, కానీ ఆ గుడి కట్టిన తర్వాత ఆ గుడి బజార్లకు వెళ్ళిపోతారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్తాను ఈ మాట మీకంటే, దేవుడు మందిరము మనకు క్షేమాన్ని కలిగించేది, మనకు సంతోషాన్ని కలిగించేది, మనకు ఆదరణ కలిగించేది, మనకు ధైర్యాన్ని ఇచ్చేది. ఏమిచ్చేదండి? ధైర్యాన్ని ఇచ్చేది దేవుని మందిరం. అందుకోసమే మందిరాన్ని మనం గౌరవించాలి. ఇంకా మందిరంలో మనం ఏం చేయాలి చూద్దాం. చూడండి మందిరంలో ఇంకేముంది అని మనం చూసినట్లయితే 18వ కీర్తన 6వ వచనం చదవండి. 18వ కీర్తన 6వ వచనం చదవండి.
ఉమ్, ఉమ్. హల్లెలూయా. నా శత్రువులు నన్ను చూటినను, నరకపు పాశములరికాటినను, నన్ను చూటినను, నరకపు అరికాటినను, వరదవలే భక్తి హీనులు కోరిన, వరదవలే వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక బాయని దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. మరణపు టురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై, మరణపు టురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై, అనాలయములో నా మొర వినెను, అధిరెను ధరణి భయకంపముకే, అధిరెను ధరణి భయకంపముకే, యెహోవా నా బలమా, యథార్థమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణపుటురులలో ఉన్నప్పటికీ, మరణాపాయంలో ఉన్నప్పటికీ ఒక్కసారి ఆయనకు నువ్వు మొరపెట్టగలిగితే, ఒక్కసారి నువ్వు ప్రార్థన చేయగలిగితే, తన ఆలయంలో నా మొర వినను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరములో మన మొర వింటాడు దేవుడు. అందుకనే ఇది ప్రార్థన చేసే స్థలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మన ప్రార్థన వినే స్థలము. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన వినాలి అంటే దేవుని మందిరానికి మనం తప్పకుండా రావాలి. అందుకని దేవుని మందిరాన్ని గౌరవించేది ఎందుకు అంటే, దేవుని మందిరంలో మనకు కావలసినవన్నీ ఉన్నాయండి. బయట దొరకనిది లోపల దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బయట పొందుకోలేనిది నువ్వు మందిరంలో పొందుకోగలుగుతావు. బయట సాధించలేనిది మందిరంలో నువ్వు సాధించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు పుట్టినప్పుడు సుమియోను ఎక్కడున్నాడండి? మందిరంలో ఉండలేడండి. అన్న ఎక్కడుందండి? మందిరంలోనే ఉన్నది. ఎవరి కోసం కనిపెడుతుంది? రక్షకుని కొరకు కనిపెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షకుని కొరకు ఎక్కడ కనిపెడుతున్నారు? మందిరంలో కనిపెడుతున్నారు. మనం రక్షకుని కొరకు కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కనిపెట్టక ముందే ఆయన మన సంగతి కనిపెట్టిండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కనిపెట్టక ముందే మన గురించి ఆయనకు తెలుసు కనుక ఆయన మన కొరకు వచ్చి ఆయన సిలువలో తన ప్రాణమును అర్పించాడు. మన కొరకు తన రక్తాన్ని చిందించి ప్రాణము అర్పించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన వెళ్ళిపోయాడు. అయితే మనం ఏం చేయాలంటే దేవుని మందిరాన్ని గౌరవించాలి. దేవుని మందిరాన్ని పట్టుకొని ఉండాలి. దేవుని మందిరానికి తప్పకుండా రావాలి. ఆదివారము ఆరాధనకు పరిగెత్తుకొని రావాలి. ఎట్లా రావాలి చెప్పండి? ఎట్లా రావాలి? ఎట్లా రావాలి? తప్పించుకోవాలా? ప్రైజ్ ద లార్డ్. 122వ కీర్తన చదువుదాం. 122వ కీర్తన మొదటి వచనం చదువుదాం. 122 మొదటి వచనం తొందరగా. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు అక్కడ నిలబడ్డాడు. అందరూ పరిగెడుతున్నారట. అందరూ పరిగెడుతుంటే ఒక నాపినట. అరే ఆగురా బాబు అంటే ఆగినట. ఎడిపోతారా మీరు అంటే మేము దేవుని మందిరానికి పోతున్నాం అన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటిది? ఎడిపోతారా మీరు అంతా అంటే దేవుని మందిరానికి పోతున్నాం. మీరు కూడా చూడండి, ఊరిలో మీరు బైబిల్ పట్టుకొని వస్తా అంటే జనాలందరూ ఏమనుకుంటారండి? అమ్మ వినండి, హల్లెలూయా హల్లెలూయా. నువ్వు అంటే పడనోళ్ళు కూడా ఏమంటారు చెప్పండి? చెప్పరేందిరా? నువ్వంటే పడనోళ్ళు కూడా ఏం చెప్తారు? నువ్వు మందిరానికి పోతున్నావు అని చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని దగ్గరికి పోతున్నావని దావీదు కూడా అడిగిండట. ఏమని? ఎడిపోతానరా మీరంటే దేవుని మందిరానికి పోతున్నప్పుడు. అప్పుడు దావీదులో సంతోషం వచ్చింది. అయ్యో ప్రజలు దేవుని ఆరాధించడానికి వెళ్తున్నారు. అందుకని దేవుని యొక్క మందిరాన్ని మనం గౌరవించాలండి. దేవుని మందిరం కొరకు ఎంత చేసినా తక్కువే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు విషయం చెప్పనా?
నాకు 22 కుట్లు పడ్డాయండి నా కడుపుకి. ఈ గుండి కాడి నుంచి కింది వరకు 22 కుట్లు పడ్డాయి నాకు. అయినా 2 గోవాల మీద నిలబడి ఒక మందిరానికి గోడ కట్టినా నేను. ఎన్ని గోవాలు? 2 గోవాలు అంతెత్తు మీద నిలబడి పైన గోడ కట్టాను నేను ఒక మందిరానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు? హెచ్చులకు కాదు, నా పేరు ఎప్పటికి ఉండాలి. ఎక్కడ? దేవుని దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మందిరం కడుతున్నప్పుడు ఎప్పుడన్నా అనుకున్నావా నువ్వు? నీ మందిరం కడుతున్నప్పుడు నేను పని చేయాలి, నీ మందిరం కడుతున్నప్పుడు నేను తప్పకుండా నా వంతు పని ఉండాలి ఇలా అని ఎప్పుడన్నా అనుకున్నావా? చాలాసార్లు చాలామంది తప్పించుకొని తిరుగుతారు. ఏమండి, మందిరం పని ఉందనగానే కొంతమంది తప్పి, మీరు కాదు మా ఊర్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్తాను ఈ మాట మీకంటే, దేవుని మందిరం పని చేస్తే ఆ 9వ వచనం చదవండి. అందులో 9వ వచనం 122:9 చదవండి. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. చప్పట్లు కూడా దేవుని వెంబడదామండి. దేవుని మందిరం నిమిత్తం. ఒకవేళ ఈరోజు నువ్వు దేవుని మందిరం పని చేస్తున్నవేమో, దేవుడు నిన్ను ఒక దినాన నీకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు మేలు చేయవలసిన రోజున దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. నువ్వు అనుకోవచ్చు, నేను ఏమి కూడా నాకు మిగలట్లేదు అనుకోవచ్చు, లేకపోతే నేను అన్ని వదిలిపెట్టి దేవుని మందిరం పని చేస్తానని నువ్వు అనుకోవచ్చు. అనుకోవచ్చు, కానీ దేవుడు నీకు మేలు చేయక మానడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఎట్లుండలేడు దేవుడు? దేవుడు ఎట్లుండలేడండి? మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించగా నేను ఉండలేనయ్యా. ప్రైజ్ ద లార్డ్. మన ఆరాధనలు ఎక్కడుంటాయి అనుకుంటారు? సాయంత్రం 7 గంటలకు ఎక్కడుంటాయి? అక్కలు చెప్పు, సాయంత్రం 7 గంటలకు ఎక్కడుంటాయి మన ఆరాధనలు? అమ్మా, ఎవరు సపోర్ట్ చేస్తలేరు? మొన్న ఒక కామంటుంది, అమ్మ మరి గృహ కొడుకుంది రావాలంటే అయ్యగారు 9 గంటల తర్వాత పెట్టమంటుంది. ఎప్పుడట గృహ కొడుకే పెట్టేది? ఎందుకు 9 గంటల తర్వాత పెట్టాలట? 3 సీరియల్ ఉన్నాయి నాయి. ఏంటి ఏమున్నాయి? అవి అయిపోయినా కొత్తట ప్రార్థనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మందిరం విలువ నువ్వు తెలుసుకోవాలి. బాబు ఎవరు మాట్లాడొద్దు నాన్న, ఎవరు మాట్లాడదు, నేను తొందరగా ముగిస్తాను. మీరు ఎవరు అటు ఇటు తిరగొద్దు. ఇంకా ఎవరు కూడా డిస్టర్బ్ కాకండి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడొద్దు. మామూలుగా ఒక ఎస్ఐ గారు వచ్చి మాట్లాడుతుంటే మనం చేతులు కట్టుకొని నిలబడతాం బొమ్మల్లాగా. దేవుడే మాట్లాడుతా అంటే ఇక్కడ దేవుడే మాట్లాడుతాడు. పిచ్చి పనులు చేయదు ఎవరు కూడా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినాలే, ఏకీభవించాలి దేవునితో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. నీకు తప్పకుండా మేలు కలుగుతుంది. నువ్వు దేవుని మందిరం పనిచేస్తుడు. నువ్వు ఒకవేళ ఇన్ని సంవత్సరాలు చేయకపోవచ్చు గాక, ఈ మందిర వార్షికోత్సవంలో నువ్వు ఒక చిన్న తీర్మానం చేసుకో. ప్రభువా, నీ మందిరంలో నేను ఏదైనా ఒక పనికి పూనుకుంటా, ఏదైనా ఒక పనికి నేను ఏర్పాటు చేసుకుంటా, నీ మందిరం పని నేను చేస్తా అనుకుంటే దేవుడు ఎమ్మటే ఆమెనని ఏమంటాడు తెలుసా? దేవుడైన యెహోవా మందిరము నిమిత్తం నేనేం చేస్తా నీకు చెప్పాలి. ఏం చేస్తా నీకు చెప్పాలి. ఏం చేస్తా నీకు దేవునికి స్తోత్రం. మేము అలాగా బాగుపడ్డవాళ్ళమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరములో పనిచేసి బాగుపడ్డవాళ్ళం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరము నిమిత్తం బాగుపడ్డవాళ్ళం. హల్లెలూయా. అందుకోసమే మనం ఏం చేసే స్థలం, ఇప్పటివరకు దేవుడు ఏం చేసే స్థలం చూసాము, మనకేమొస్తుంది అని మనం చూసినట్లయితే చూడండి, 116వ కీర్తన 18వ వచనం చూడండి. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములోను యెరూషలేమా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నీవు దేవునికి మొక్కుకున్న మొక్కుబళ్ళు చెల్లించే స్థలం. దేవునికి స్తోత్రం. మనోళ్ళు చాలామంది ఆపద మొక్కులు మొక్కరా తప్పుడు చేరేందిరా. దేవుడా నువ్వు నాకు ఇది ఇస్తే నీకు ఇది ఇస్తా అంటారు. ఏమంటారు? దేవుడా ఇదంతా లంచగొండి ప్రార్థన. ఏం ప్రార్థన? తప్పుడు చేరేందిరా. ఏం ప్రార్థన? నేను ఇది ఇయ్యనంటే దేవుడు నువ్వు అడిగింది ఇయ్యాడా? తప్పుడు చేరేందిరా.
మరి దేవుడు లంచగొండి అనుకుంటారా మీరు? ఎవరు లంచగొండలు మరి? చాలామంది అంటారా అనరా? ఓ దేవుడు కనుక మాకు ఇది చేస్తే మేము గుళ్ళే ఇది పెడతాం అది పెడతాం అంటారు. ఏది పెడతారు? నువ్వు పెట్టకున్నా గుడి నడుతుంది, కానీ ఆయన ఇవ్వకుంటే నీ బతుకు నడవదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చదువు ఆ వాక్యం, మళ్ళీ చదవండి. ఆయన ప్రజల ఎదుట, ఎవరు ఎదుట? ఆయన ప్రజల ఎదుటను నేనంటున్నా, ఇప్పటి వరకు మొక్కుకున్నోళ్ళు చాలామంది ఉన్నారు, ఇలా చెల్లించని వాళ్ళు. ఈ వార్షికోత్సవంలో నీ మొక్కుబడులు మొత్తం చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? నువ్వు మొక్కుబడి చెల్లిస్తే నీ టికెట్ క్లియర్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట కూడా అన్నాడు సామెతల గ్రంథం, మొక్కుకోకుంటే సరే అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఒకవేళ మొక్కుకొని చెల్లించకపోతే అప్పుడు చేయలేదురా. ఉరి ఏంటిది? ఉరి ధర లేదుగా, ఏం లేదు, నీ ధరే ఉరి. కాబట్టి ఒకవేళ తప్పుదారి నీ కర్మగాలి మొక్కుకున్నావేమో, ఏం కాలి చెప్పు? నిన్ను దేవుడు అన్నాడా? మొక్కు అని అన్నాడు ఆయన? మీరు మొక్కుకోరే నాకు అని అన్నాడా దేవుడు ఎప్పుడన్నా? మొక్కునేది ఎవరు? నువ్వే తొందరపడి మొక్కు. నాకు కొడుకు పుడితే ఇది చేస్తా, నాకు బిడ్డ పుడితే ఇది చేస్తా. ఒక ఆయన అన్నాడు, నేను నిలువు దోపిడి ఇస్తా అన్నాడు. ఏందట? నాకు కొడుకు పుడితే నిలువు దోపిడి. నేనేమనుకున్నా నిలువు దోపిడి అంటే ఏందో అనుకున్నా. ఏం లేదు, పాతంగి పాతలాగా వేసుకొచ్చారు ఆయనకి. ఏం వేసుకొచ్చారు? కొత్తవి కూడా కాదు బట్టలు, పాత అంగి పాతలాగా తీసుకొచ్చి అయ్యా ఈ అంగిలాగా ఇస్తామంటారు. నీ అంగిలాగా నేను దొడుక్కోను. అది సరే, అది కొత్త కూడా నేను దొడుక్కుందినేమో. ఇవన్నీ శాతకాని మొక్కులు మొక్కొద్దు దేవుని దగ్గర. ఇవన్నీ ఏంటి అండి? శాతకాని మొక్కులు ఇవన్నీ, పనికిరాని మొక్కులు ఇవన్నీ, అక్కడికి రాని ఇవన్నీ, లెక్కలకు రాని ఇవన్నీ. ఇళ్ళకి రావు, ఇళ్ళకి రావండి, లెక్కలకు రాకుండా. కొంతమంది మాట్లాడితే ఏమంటాం? వాడు లెక్కలేని అంటారు. ఏమంటాం? వాని మాట లెక్కలే తీసుకుంటా ఆవురు అంటారు. అంటే అర్థమైంది అంటే లెక్కలేని మనుషులు కూడా ఉన్నారు భూమి మీద. వాడు మనిషే, వానికి ఆధార్ కార్డు ఉంది, వానికి ఓటర్ ఐడి ఉంది. ఏముంది? వానికి ఆధార్ కార్డు ఉంది, ఓటర్ కార్డు ఉంది, కానీ వాడిని ఏమంటాం మనం? వాని మాట లెక్కలు తీసుకుంటావానే. మన ప్రార్థనలు కూడా లెక్కలేని ప్రార్థనలు అనుకుంటాడు దేవుడు. ఇది ఉట్టి లెక్కలేని ప్రార్థన అనుకుంటాడు. ఏమనుకుంటాడు? చెప్పాలి, ఏం ప్రార్థన అనుకుంటాడు? ప్రతి వ్యక్తి, మొక్కుకున్న ప్రతి వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? మొక్కుబడి చెల్లించుకునే స్థలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా 55వ కీర్తన 14వ వచనం. పోయి ఉన్నవారం అంటే ఇది మనము సహవాసం చేసే స్థలం. ఏ స్థలం అండి చెప్పండి? ఆ ఊరోళ్ళు, ఈ ఊరోళ్ళు, అన్నారం వాళ్ళు, పూసపెల్లోళ్ళు, ఆ తండోళ్ళు, ఈ తండోళ్ళు, ఇంకో ఊరోళ్ళు అంతా కలిసి చెప్పరేందండి. ఎన్నడు కలుసుకుంటాం? ఆదివారం కలుసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో విషయం తెలుసా? ఒక్క ఊళ్ళో ఉన్న వాళ్ళమే కలుసుకోము. ఎన్నడు కలుసుకుంటాం? ఆదివారం కలుసుకుంటాం. ఎక్కడ కలుసుకుంటాం? మందిరంలో. దేవునికి స్తోత్రం. ఎక్కడ కలుసుకుంటామండి? చూసినావా? ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక్కటి చేసింది మందిరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ పేతురనే గనక ఈ మందిరం కట్టకపోతే ఇంతమంది వద్దుమా అయ్యాలడికి? సపోర్ట్ చేయలేదురా, వద్దుమా. మన అందరం ఇక్కడికి రావడానికి కారణం ఏంది? మందిరం. ఈ సావాసానికి కారణం ఏంది? మందిరం. ఈ మందిరం ఉన్నది కాబట్టి ఇంతమంది రాగలిగాం. ఈ మందిరం ఉంది కాబట్టి ఇంతమంది కలుసుకోగలిగాం. మధురమైన గోష్ఠి. వీడికి రాగానే లోపలే ఉన్నా ప్రైజ్లాడక్క అంటారా అనరా? లోపలనే ఉంటుంది. ఏడుంటుంది లోపలిది? పైకి మాత్రం నవ్వుకుంటా ప్రైజ్లాడు చెప్తా. అవునా కాదా? అంటే నీకు ఉత్తుత నవ్వు కూడా వస్తుంది. ఇక్కడికి వస్తే ఏమొస్తుంది? దేవుడికి స్తోత్రం కలుగునుగా. మధురమైన గోష్ఠి. ఇది మామూలు సహవాసం కాదు. నిజంగా ఎక్కడెక్కడనో పుట్టాం, ఎక్కడెక్కడనో ఉన్నాం. నిజంగా కూడా పేతురన్న నా ఎడల వారు ఎంతో ప్రేమగా కనపరుస్తారు. మరి వారి యొక్క తమ్ముళ్ళలాగా నన్ను చూస్తారు. తర్వాత ఆయనది ఏ కార్యక్రమం ఉన్నా కూడా నాకు మంచి ప్రాధాన్యత ఇచ్చి నన్ను ముందు పెట్టి మరి ఇలాగ చేయడం నేను ఎంతో సంతోషిస్తాను. ఎందుకంటే
పేతురు అన్నది ఎట్లుంటుందంటే ఒక గీత గీసిండంటే ఆ గీతను మార్చేది ఇక దేవుడు తప్ప ఎవడు మారవలేడు దాన్ని. ఈ భూమి మీద ఆయన గీసిన గీత మార్చినోడు ఇంతవరకు పుట్టలేదు అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేవలం దేవుడు చేయబట్టి వచ్చింది. యేసును నమ్ముకోవడం వల్ల, యేసును కలుసుకోవడం వల్ల, యేసుతో జీవించడం వల్ల ఇంతమందితో కలిసే అవకాశం వచ్చింది. ఈరోజు ఇంతమంది పెద్దవాళ్ళు ఇంట్లో సగం నాకంటే పెద్ద పాస్టర్లే ఉన్నారు, నాకంటే సీనియర్ పాస్టర్లు, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు. అయినా ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టడానికి గల కారణం ఏంటంటే అది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారందరిలో దేవుని ప్రేమ ఉండి వారు నన్ను ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఇదే మధురమైన గోష్ఠి అంటే, ఇదే మధురమైన సహవాసం అంటే. ఇది మనం అందరం సహవాసం చేసే స్థలం. అదేవిధంగా 92వ కీర్తన 13వ వచనం చదువుదాం. 92:13. ఎక్కడ నాటబడిన వాళ్ళై? యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని మందిర ఆవరణములో వర్ధిల్లుదురు. నేనంటానా సమూయేలును దేవుని మందిరంలోకి తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారండి? ఎక్కడ తీసుకొచ్చారు? దేవుని మందిరాన్ని తీసుకొచ్చారు. చెడిపోయిందా? చెప్పరేంద్రా? చెడిపోయిందా? ఏమండి, ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్ప దైవజనుడయ్యాడు. హల్లెలూయా. మన పిల్లల్ని కూడా దేవుని మందిరానికి అప్పగించినప్పుడు, దేవుని సేవకుని చేతిలో పెట్టినప్పుడు, దేవుని సేవకుని యొక్క అధికారం కింద వారు ఎదిగినప్పుడు వారు తప్పకుండా గొప్పవారు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మన పిల్లల్ని దేవునికి అప్పగించాలి అంటే దేవుని సేవకుని చేతికి అప్పగించాలి. ఏమండి, దేవుడు మన పిల్లల్ని వృద్ధి పొందిస్తాడు. అందుకనే సండే స్కూల్కి పంపమనేది. ఎందుకంటే దేవుని మందిరానికి సండే స్కూల్కి చిన్నపిల్లల్ని పంపమని చెప్పేది ఎందుకంటే వారు చిన్నప్పటి నుంచి దేవుని మాట తెలుసుకొని వారు పెద్దవారై గొప్పవారు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కృప వాళ్ళ మీద ఉంటుంది, దేవుని ఆదరణ వాళ్ళ మీద ఉంటుంది. కనుక మన పిల్లల్ని దేవునికి అప్పగించాలి. వారు నాటబడిన వారై. నేనంటున్నా, ఎవరైతే మందిరాన్ని అంటి పెట్టుకొని జీవిస్తారో పెద్దలైన పిల్లలైనా వారు తప్పకుండా వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు తప్పకుండా వర్ధిల్లుతారు. ఎందుకు వర్ధిల్లుతారు అంటే దేవుని మందిరంలో ఆదరణ, ఆశీర్వాదం ఉన్నది. దేవుని మందిరంలో దీవెన ఉన్నది. దేవుని మందిరంలో దేవుని మహిమ ఉన్నది. దేవుని మందిరంలో దేవుని తేజస్సు ఉన్నది. ఈ తేజస్సు నీ మీద ప్రకాశింపబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకొరకనే ఇది వృద్ధి పొందించే స్థలం. ఏ స్థలం అండి? వృద్ధి పొందించే స్థలం. అందుకనే మందిరానికి రావాలి మనం. తర్వాత 52వ కీర్తన 8వ వచనం చదవండి. 52:8. 52:8. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ? 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 ఇప్పుడు దేవుని మందిరాన్ని ఏం చేయాలి మనం? గౌరవించాలి. ఏం చేయాలి మనం? సన్మానించాలి. ఏం చేయాలి మనం? ప్రేమించాలి. ఏం చేయాలి మనం? అన్నీ చేయాలి. ఎందుకు? నేనైతే చెప్పండి, ఎవరైతే? ఇక నీ సంగతి నాకు సంబంధం లేదు, నా చెప్తాను. నేనైతే చెప్పండి, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు. ఏ చెట్టు? చెప్పండి, ఏ చెట్టు? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మకం ఉంచుతున్న. దేవునికి స్తోత్రం. ఏదో ఒక రోజు నన్ను దేవుడు గొప్ప చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఏ రోజు? మార్టిన్ లూథర్ కింగ్ ఒక మాట అంటాడు, ద డే విల్ కమ్ అన్నట్టు. ఏమంటాడు? ద డే విల్ కమ్. ఆ రోజు వస్తుంది. మనము ఆశీర్వదించబడే రోజు, మనము గొప్ప చేయబడే రోజు, మనం ఎత్తిపట్టబడే రోజు, మన ద్వారా ప్రజలు ఆశీర్వదించబడే రోజు మన కొరకు ఉన్నది. నేనైతే, ఎవరైతే? చెప్పండి. దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఏ చెట్టు? ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఏ స్థలమో మనం చూద్దాం. ఇంకా చూడండి ఒక మాట. 122వ కీర్తన 7వ వచనం చదవండి. 122:7 చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆయన ప్రాకారాలు అంటే ఏంటి చెప్పండి? దేవుని మందిరం. ఇవన్నీ ఏంటి అండి? ప్రాకారం. ఈ ప్రాకారం లోపల ఉన్నది ఏంటిది? మందిరం. ఇక్కడ ఏమున్నది? నెమ్మది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాకనే మనం మాట్లాడుకున్నాం. ఆ రోగిని తీసుకొచ్చి చర్చిలో ఏమైనా ఒక నెమ్మది కలుగుతుంది మనకు. కలుగుతుందా కలగదా? కలుగుతుంది. ఈ స్థలానికి ఇంత ప్రియారిటీ ఉందండి. అంటే దేవుని మందిరం గురించి నేను చెప్తున్నాను. మందిరం పెద్దదా చిన్నదా తర్వాత కుమారయ్య గారు మాట్లాడిన ప్రవచన వాక్కు నెరవేరును గాక. హల్లెలూయా. కొంతమంది సేవకులు మాట్లాడతారు, ఉట్టిగానే ఏదో మామూలుగా క్యాజువల్గా మాట్లాడినట్టుగా మాట్లాడతారు కొన్ని, కానీ అవి ప్రవచనాలుగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనం ఎగతాళి కూడా మాట్లాడతాం అవతలని, ఆయనకేందేం మారదంటాడు, దేవుడు ఆమెనంటాడు. ఏమంటాడు దేవుడు? ఏమంటాడు చెప్పండి? నువ్వు ఎగతాళిగా అన్నా కూడా ఆయన ఏమవుతాడు? మహారాజు అవుతాడు. ఏమవుతాడు? ఎందుకు అంటే దేవుడు ఈజీగా తీసుకోడు ఏ మాటను. మనని ఎవరు పడితే వాళ్ళే తిడతారు. ఏమండి? చాలామంది ఎవరు పడితే వాళ్ళే తిడతారు, కానీ వాటిని దేవుడు ఆమెనాడు. ఎప్పుడు తిట్లని దేవుడు ఆమెనాడు. ఏమన్నాడు చెప్పలేదేనండి? తిట్లని దేవుడు ఆమెనాడు. ఎందుకన్నాడు? దేవుడు ఎప్పుడు ఆశీర్వదించేవాడే, తిట్టేటోడు కాదు. దేవుడు నిన్ను తిట్టేటోడు కాదు, నిన్ను జడగొట్టేటోడు కాదు, నిన్ను పడగొట్టేటోడు కాదు. దేవుడు నిన్ను లేవనెత్తువాడైనాడు. ఆ నగరులలో నీకు నెమ్మది కలుగును గాక. చదువునానా? నెమ్మది కలుగును గాక. తర్వాత క్షేమం ఉంటుంది. ఇక్కడ ఏముంది చెప్పండి? ఏముంటుందండి? ఏముంటుందండి? క్షేమం ఉన్నది. అందుకనే ఈ క్షేమకరమైన స్థలంలో మనం ఆశీర్వదించబడిన వారంగా ఉన్నాము. చివరిగా 65వ కీర్తన 4వ వచనం చదువుదాం. 65వ కీర్తన 4వ వచనం. ధన్యుడు నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. చప్పట్లు కూడా దేవుని మేము పడదామండి. మందిరంలో ఏముంది నాన్న? మేలుంది. ఏముంది చెప్పాలి? ఏముంది? మేలు. ఈ గుడికి వచ్చి నేను మేలు పొందుకోలేదు అన్నోళ్ళు ఎవరైనా చేయి చూపుతారా? సరే, నేను మేలు పొందుకున్న వాళ్ళు చేయి చూపించండి. మేలు పొందుకున్న అన్నోళ్ళే మంచిగా ఎత్తారు. చేతులు సగం ఎత్తొద్దు, ఎత్తితే మొత్తం ఎత్తు, లేకుంటే ఎత్తకు. ఇంతమంది మేలు పొందుకున్నావు. దేన్ని బట్టి? మందిరానికి రాబట్టి. ప్రైజ్ ద లార్డ్. ఒకడు గుడి బయటనే ఉండి అంటాడు, దేవుడు నన్ను రమ్మంటే లోపలికి అంటాడు. ఏందట? ఏడుండి దేవుడు నన్ను రమ్మంటే, అరే గుడి కట్టిందే నీకోసం రా. ప్రైజ్ ద లార్డ్. గుడి కట్టింది ఎవరి కోసం? నీకోసం. ఎవడైతే బయట నిలబడి మాట్లాడుతున్నావు వాని కోసమే. ప్రైజ్ ద లార్డ్. చాలామంది అంటారు, ఏమంటారా? మనకు ప్లేట్లు అన్నం పెట్టి ముందర పెట్టారు. పెడితే ఏమంటాడు? దేవుని చిత్తమే తింటా అంటాడు. ఏమంటాడు?